బాయ్ అయితే ఫోన్ చేయి అయిపోయింది కాక ఇంక ఆయన తిని డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు ఫ్రెండ్స్. సో మొత్తం ఎక్కడ అక్కడ ఎత్తి పెట్టాను ఫ్రెండ్స్. పెట్టేసాను ఆల్రెడీ. హాఫ్ అన్ అవర్ లో అయితే షూట్ అయితే కంప్లీట్ చేసేసి ఫ్రెండ్స్ ఏగిన తర్వాత ఇంకా సబ్రా కష్టపడి ఏడుగు గీతమ్మ అయితే వడ్డా. సో ఇంకా మార్నింగ్ ఇడ్లీలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, అప్పుడు నంచుకొని తినేస్తారు. బాయ్. సో గాయస్ ఇప్పుడే లగేజ్ అన్ని సర్దుకొని ఇంక వెళ్ళిపోతున్నాం అనమాట. నర్సీపట్నం గీతకు కూడా లేచిపోయి స్నానం చేస్తుంది. మా డాడీ వాళ్ళు హోటల్కి అయితే వచ్చాను. ఇక్కడ నుంచి అక్క ఇడ్లీ అన్ని పార్సిల్ పట్టుకెళ్ళిపోతాను. బాయ్ అయితే బాయ్ చెప్పి గీత తాతకి బాయ్. బాయ్ ఎన్ని రోజులు బాయ్ చెప్తుంది వాళ్ళ తాతకి. బాయ్ అయితే ఫోన్ చేయి అయిపోయినాక పనంతా. బాయ్ పడుకుంటున్నది. దారిలో సపోర్ట్ పళ్ళు ఉన్నాయన్నమాట, తీసుకుంటున్నా. ఇంకా ఇక్కడ ఆపామన్నమాట కొంచెం రీఫ్రెష్ అవ్వడానికి, చాయ్ కానీ కాఫీ కానీ తాగడానికి. మా ఆయన అయితే వెళ్ళారు తేడానికి. బాబు ఈరోజు ఎలా అవుతుందో తెలుసు అసలు. ఆ జర్నీ చాలా బోరింగ్గా ఉంది. ఈ కోల్డ్ కాఫ్ చేసేసింది అనమాట వాటర్ చేంజ్ వల్ల. దారుణంగా ఉంది. అందుకే ఏం మాట్లాడకుండా సైలెంట్గా కూర్చున్నా ఈరోజు అయితే మాత్రం. అమ్మ వాళ్ళ దగ్గర నుంచి చూడండి, వాళ్ళ టిఫిన్ తినడానికి కట్టండర్రా అని అంటే ఈ చట్నీలు ఎలాగలేదని 3 రోజులు వస్తాయి తింటే. డిస్డ్ ఇడ్లీలు, డిస్డ్ బోండాలు ఎక్క మేము తింటుంది కాక ఇంక ఇది ఒక పొట్లం వేరేగా ఉంది. ఇన్ని ఎవరైనా కట్టుకుంటారా చెప్పండి ఫ్రెండ్స్. బాగుండే ఏమా బాబు. ఆయన తిని డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు ఫ్రెండ్స్. ఇక్కడ ఇల్లు చూడండి ఎలాగుందో చిందరబందరగా. ఎందుకంటే ఇప్పుడే వచ్చాం కాబట్టి ఇవన్నీ ఎక్కడక్కడ సరదాలు అనమాట. 3 minutes రెస్ట్ తీసుకొని ఇంకా తర్వాత సర్దుతాను కూర్చుంటూ. లక్ష్మి అయితే మధ్యాహ్నం వస్తుందని అంది మా పాటమ్మాయి. అయితే మొత్తం తిరిగేస్తుంది ఫ్రెండ్స్. ఈ చివరి నుంచి ఆ చివరికి, ఆ చివరి నుంచి ఈ చివరికి గోల్ గోల్ పెట్టుకొని. వేయలే, కరెంట్ రాలే. ఇదిగోండి ఈ డొక్కులలో తీసుకొని ఆ పక్క రూమ్లో పెట్టాను. సంచులన్నీ మీదన పెట్టాను. ఈ బట్టలు అయితే సర్దండి, తర్వాత సర్దుతాను. సో ప్రస్తుతానికి ఇలా అయ్యింది. చిన్న షూట్ ఉంది ఇన్స్టాగ్రామ్తో. ఆ షూట్ చేసుకున్న తర్వాత ఇంకా వంట అనేది స్టార్ట్ చేయాలన్నమాట. సో వంట వచ్చేసరికి ఎగ్స్ అయితే పెట్టేశాను ఆల్రెడీ, ఉడకాలి. మాకు ఎగ్స్, అమ్మమ్మకి టమాటా చిన్నడం కూర అయితే ఉంటుంది. ఇప్పుడు కరెక్ట్గా టైం అయితే 11:12 అలా అవుతుంది అనమాట. 1 o'clockకి స్టార్ట్ చేస్తాను ఈరోజు వంట. ఈ పనుల్లో అవ్వాలి కదా, అందుకోసం. హాఫ్ అన్ అవర్లో అయితే షూట్ అయితే కంప్లీట్ చేసేసుకున్నా ఫ్రెండ్స్. 3 tops చేంజ్ చేసి ఇంకా ఇన్స్టా పోస్ట్ ప్రమోషన్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వన్ ఇంకా పాప అయితే కూర్చొని అమ్మ ఇడ్లీ తినిపించింది. సాంబార్ ఇడ్లీ ముక్క తిన్నది, మిగతా దుంచింది అనమాట ఇద్దరిని. సో అది తినిపించమంటే తినిపిస్తున్నా. అమ్మ కొంటానమ్మ, నీకు అన్ని కొంటాను నాన్న. సరే 3 కొంటున్నాను. తొల్లులు గుడ్లు అయితే ఉడికిపోయాయి. ఇంకా ఉల్లిపాయలు టమాటీలు కోసేసి కూర అయితే వండాలి. నెక్స్ట్ వన్ నాకు ఒక యూట్యూబ్ వీడియో ఎడిటింగ్ ఉంది. ఆ ఎడిటింగ్ చేయాలి. ఇంకా అంటే కూర తాలింపు పెడుతుంటే ఎడిటింగ్ చేసి వచ్చు, కంప్లీట్ అయిపోద్ది. సో లెనిషా పక్క ఆల్రెడీ స్నానం అయిపోయింది, పడుకోబెట్టేసిన. పక్కనే ఉంది, ఉయ్యాలు వేస్తే ఉండట్లేదు, అందుకోసం ఇంకా పక్కకు తీసుకొచ్చేసిన. సో నా పని ఈరోజైతే ఇలా అవుతుంది. కనీసం వచ్చి నుంచి సేరబడ్డానికి కూడా ఇంకా టైం లేకుండా ఉంది నాకు ఈరోజు అయితే మాత్రం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ పక్క చిన్నాడాలు అయితే వేస్తున్నాడు అనమాట. కొంచెం ఎగ్స్ వండితే బాగుంటుంది. ఇటు పక్క అయితే ఆయిల్ వేసేసి ఇంకా ఉల్లిపాయలు గట్టి వేపుతున్నాయి, ఇంకా టమాటీలు. సో ఒక దాంట్లో మొత్తం ఉల్లి టమాటీ వేపేసి గుడ్లు వేసే ముందు దీనికి సగం దానికి సగం తీసేస్తే అయిపోతుంది కదా అని చెప్పేసి తెలుగుగా ఆలోచించాను. ఒకేసారి పని అయిపోతుంది. ఎగ్స్ కూడా నేనేం తాలింపు ఎక్కువ వేయను. ఏంటమ్మా పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమాటీ, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేస్తాను. దీనికి రుచిగా ఉంటుంది కదా అని చెప్పేసి వదిలేస్తున్నాను కదా. సో అయితే ఎర్రగా అయిపోయి ఇందులోనే చక్కగా నేనైతే ఆ ఉల్లి తొరుగు టమాటా తొరుగు ఇందులో బాగా ఎగిన తర్వాత తీసేసి వాటర్ పడినంత వేసేసి వాటర్ మరిగినప్పుడు ఈ శనగలు వేసేస్తాను. టైం సరిపోతుంది అనమాట, ఇబ్బంది ఉండదు. ఒకేసారి పని అయిపోతుంది 2 కూరలు కూడా. సో నేనైతే ఈ ఈజీని పాటిస్తున్నాను. సో ఇది నేను పాటిస్తుంది కరెక్టో రాంగో, ఈజీయా నాట్ ఈజీయా నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మీరు 2 కూరలు వండాలి అంటే ఎలా చేస్తారో కూడా చెప్పండి, ఓకే. సో ఇంకా మజ్జిగ రుద్దేశాను ఫ్రెండ్స్. అన్నం కూడా పెట్టాను అనమాట, కుక్కర్లో అయిపోయింది. ఉల్లిపాయ టమాటా వేగేలోపు ఇవన్నీ చేసేస్తాను.
ఫస్ట్ ఇవి చేసి కూరకు పెట్టుకునే బదులు కూరకు పెట్టుకొని ఇవి చేసామనుకోండి ఆ కూర అయిపోయేలోపు ఇవి అయిపోతాయి అనమాట. సో అలాగా నేను ప్లాన్ చేసుకుంటున్నాను. ఒక హాఫ్ అన్ అవర్లో నాకు వంట ఈజీగా అయిపోతుంది. అందుకోసమే నేను ఏ పనులు చేసుకున్నా కూడా. అందుకే మ్యాక్సిమం నేను వంట వచ్చేసరికి 1 గంటకి అలా స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే మా ఆయన వచ్చేసరికి 2 అవుతుంది. ఎప్పుడో ఖాళీగా ఉన్నాను నాకు చేసేయాలి అనిపిస్తే మాత్రం వేగంగా పని చేసేస్తాను. లేదు నాకు ఏదైనా వర్క్ ఉంది, ఎడిటింగ్స్ ఉన్నాయి, అదే షూట్స్ ఉన్నాయి అని చెప్తే మాత్రం నా మాట నేను షూట్ చేసుకొని అలాగే నేను ఒక్కదాన్ని పిల్లలిద్దరిని హ్యాండిల్ చేసుకొని కూర గట్ట చేసుకుంటున్నా. మా అమ్మమ్మ గారు అయితే పడుకున్నారు. సో ఆ ఏజ్ ఎంత అనుకుంటున్నారు తెలుసా? 8 years ఫ్రెండ్స్. సో ఏజ్ ఎక్కువ అనమాట. మ్యాక్సిమం ఆవిడకి రెస్ట్ అనేది బాగా ఉండాలి. అందుకోసం ఇక్కడికి వచ్చేస్తున్నాను. వంట ఎక్కడ రెస్ట్ ఉంటుంది అని చెప్పేసి. 2 ఫ్రెండ్స్ వేగిన తర్వాత ఇంకా సపరేట్ చేస్తాను అనమాట రెండును. సో ఎక్కడ వాటర్ వేసేసుకొని దానికి వేసేస్తాను. ఎగ్స్ చెన్నాడలు ఇంత కష్టపడి 7 గుడ్లలో మొత్తం చేస్తే 2 గుడ్లే బాగున్నాయి ఫ్రెండ్స్. మిగతావన్నీ కుళ్ళుకొని అనమాట. అస్సలు బాగాలేదు. ఎందుకో ఈసారి అంగన్వాడీలో ఇచ్చినవి మొత్తం పోయాయి అనమాట. ఇంకా పడేసిన 2 ఉంచాను. ఫోన్లో గ్రేవీ వేసుకొని తినవచ్చు. రాత్రి సంగతి రాత్రి చూసుకోవచ్చు. సో ఇంకా ఫ్రెండ్స్ చెప్పాను కదా గుడ్లు పగిలిపోయాయి అని చెప్పేసి. నా దగ్గర ఎక్స్ట్రా ఇవి కాకుండా ఎక్స్ట్రా 2 గుడ్లు వేరేగా ఉన్నాయన్నమాట. అవి వచ్చేసి ఏం చేశానంటే ఇంకా కొట్టేసి ఇందులో పడేసిన. అదే ఇప్పుడు ఆమ్లెట్కి ఎలా కొడతాం అలాగా. దీన్ని కూడా ఏదో అంటారు గుడ్లు పొరాటా ఏదో సంథింగ్, నాకు సరిగ్గా రాదులేండి. కొట్టేసి వేసేస్తాం కదా ఆ కూరలోనే, అది అలా వేసేసాను అనమాట. సో చిన్నరోజు కూర అయితే అయిపోయింది. హాఫ్ అన్ అవర్ తర్వాత ఇంకా రూమ్లోకి అయితే వచ్చాను ఫ్రెండ్స్. రూమ్ చల్లగా ఉంది. అందుకు ఏసీ వేసాను. బట్ ఇంకా తగ్గిపోతుంది. తలుపు తీస్తారు అమ్మమ్మ గారు చలి వేసేస్తుందని చెప్పేసి. ఏమి ఇంకా ఇప్పుడు కూర్చోవచ్చు. వాంతి వచ్చిందా? నీకు అన్నీ వస్తాయి. అందరం కలిసి అన్నం తింటున్నాము. గీతమ్మ అయితే వడ్డేస్తుంది అనమాట. నాకైతే వాళ్ళ డాడీకి వడ్డించింది. ఇప్పుడు నాకు వడ్డేస్తుంది. టైం అయితే 4:30 అవుతుంది ఫ్రెండ్స్. ఇంకా బయటన వేడి మామూలుగా లేదనమాట. ఎంత వేడిగా ఉందో తెలీదు అసలు. ఇంట్లో కూడా ఇంకా మేము ఏసీ రూమ్ నుంచి ఇంకా బయటికి వెళ్ళట్లేదు. వెళ్తున్నా ఏదైనా పని ఉంటే చేసుకుంటున్నా, లోపల వచ్చేస్తున్నాను అనమాట. ఇప్పుడైతే చాయ్ పెట్టాను. అమ్మమ్మకి ఆల్రెడీ ఇస్తాను. ఇంతవరకు అమ్మమ్మ గారు పడుకుంటారు. ఇలాగ ఏసీలో ఉంటుంటే నేను వాడికి నిద్ర పట్టేస్తుందని అలాగ కొంచెం సేపు అని చెప్పేసి హాల్లోకి వెళ్ళారు. నేను 2 పిల్లలు ఎక్కడ ఉన్నారని చెప్పేసి ఇంకా వీళ్ళ దగ్గరికి వచ్చానమాట. ఇగోండి లినీష్ అయితే పడుకొని లేచింది. అలా సొత్తం చూడండి. ఏసీ ఉంటేనే ఉంటుందన్నమాట. లేదంటే ఇప్పుడైతే గోలెట్టేస్తుంది వేడికి. అందుకోసం ఏసీ వచ్చేసరికి ఆటోమేటిక్లో పెట్టామన్నమాట. ఆటోమేటిక్ కూల్లో అలా అయితే ఎంత వేడి కావాలా, అదే ఎంత కూలింగ్ కావాలో అంత తెచ్చుకుంటుంది. ఫుల్ కూలింగ్ రూమ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా అది నార్మల్ అయిపోతుంది అనమాట. సో అలాగా ఆ సిస్టమ్ ఉంది ఏసీకి. సో అన్ని ఏసీలు కొంటాయో లేదో నాకు తెలియలేదు కానీ మా ఏసీకి అయితే అలా ఉంది. సో ఇప్పుడైతే చాయ్ తాగుతున్నాం. అలానే పనమ్మాయి మార్నింగ్ రాలేదనమాట లక్ష్మి, ఇప్పుడు వచ్చింది. సో తన పనంతా చేస్తుంది. ఇంకా లక్ష్మికి కూడా చాయ్ ఇచ్చాము. సో ఇంకా ఈవినింగ్ అయితే ఇలా రెడీ అయినా ఫ్రెండ్స్. చూడండి అవుట్ఫిట్స్. ఇంకా మార్నింగ్ ఇడ్లీలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, అందుకోసం అని చెప్పేసి ఇడ్లీ పోపు కట్టి చేస్తామన్నమాట. అలానే అన్నం కూడా ఉంది. అమ్మమ్మ గారిని టిఫిన్ తిన్ను అన్నం తింటానంట. అన్నం వేడి చేసేసాను. మా అమ్మమ్మ గారు చక్కగా కూర నంచుకొని తినేస్తారు. ఇడ్లీ పుల్లగా ఉంది. వేసవి కాలం కదా. ఇంకా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా పాపతో ఆడుకొని పాపని పడుకోబెట్టాలి. అస్సలు ఉండట్లేదు. సో అల్లరి పెడుతుంది అనమాట. ఇంకా రాత్రి ఎంత టైం పడుతుందో తెలియదు పడుకునేసరికి. ఈ వ్లాగ్ అయితే నేను మాత్రం ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నా. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుద్దాం. ఓకేనా? బాయ్. థ్యాంక్ యూ. బాయ్ లేని. బాయ్ చెప్పు. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.